మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి షెడ్యూల్ రిలీజ్ చేశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌కి సంబంధించి. సో, రిలీజ్ చేసిన నిమిషం నుండి మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్‌లోకొచ్చింది. సో, మనకి జిల్లా లోపల మొత్తం 545 జీపీస్ ఉన్నాయి. 31 మండల్స్ లోపల. సో 2 మండల్స్ అర్బన్ కాబట్టి 31 మండల్స్ బ్యాలెన్స్ 31 లోపల 3 ఫేజుల లోపల ఎలక్షన్ జరుగుతాయి. సో ఫస్ట్ ఫేజ్ లోపల 11 మండల్స్ ఉన్నాయి. ఆర్డీఓ బోధన్ ప్లస్ నవీపేట్. సెకండ్ ఫేజ్ లోపల ఆర్డీఓ నిజామాబాద్ జ్యూరిడిక్షన్లోని రూరల్ మండలాలు ప్లస్ జక్రన్పల్లి ఉంది. థర్డ్ ఫేజ్ లోపల ఆర్మూర్ సబ్ డివిజన్ రెవెన్యూ సబ్ డివిజను మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజు నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. పోలింగ్ స్టాఫ్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫీల్డ్లో నామినేషన్స్ అన్నీ ప్రాసెస్ని చూస్తూ ఉన్నారు. సో అబ్జర్వర్స్ ప్రజెన్స్ లోపల అన్నీ కూడా పీస్ఫుల్గా మేము కండక్ట్ చేస్తాము. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము. సో ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ పోలీసు వాళ్ళు ఇంకా ఇవాళ ఫైనల్గా ఇస్తారు. ఇచ్చిన వాటి అన్నిటి లోపల కూడా ఏదరు వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ పెడతాం. మనకి ఇప్పటికే 197 మంది మైక్రో అబ్జర్వర్స్ని ఐడెంటిఫై చేసుకున్నాము. బట్ ఈ 197ని 3 ఫేజులల్లో డిప్లాయ్ చేస్తాం. ఎక్కడైతే వెబ్కాస్టింగ్ లేదో అక్కడ మైక్రో అబ్జర్వర్ని పెడతాం. సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లోపల ఉండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్లో ఉంటుంది. మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి. మెన్ను మిషనరీ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడే ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం. సింబల్తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ సఫిషియెంట్గా ఉన్నాయి. 3 ఫేజులు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు. సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం. పీస్ఫుల్గా జరిపేందుకు ఉన్నాము. నిన్న పోలీస్తో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం. మేము ఫీల్డ్లో కూడా వన్స్ నామినేషన్స్ అవుతూ ఉంటే పోలీస్ సైడ్ నుండి సీనియర్ ఆఫీసర్స్, రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. ఇవాళ నేను నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ 3 మండలాలు చూశాను. ఏసీఎల్బీ గారు ఒక 3 మండలాలు చూశారు. సబ్ కలెక్టర్ గారు 5 మండలాలు. ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒకళ్ళు రోజు ఒక మండలికి వెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాము. రెగ్యులర్గా రిపోర్ట్స్ కమిషన్కి పంపిస్తాము. ఈరోజు 5 o'clock నుండి స్టార్ట్ అవుతుంది రిపోర్ట్స్ అనేవి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నామినేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు మీడియా సెల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రాలేదు. సో మనము ఒక
ప్రతి మోడల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసేటందుకు ప్రతి మండల్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెడతాము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. అలా 31 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆపరేట్ అవుతూ ఉన్నాయి. సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. అవి మనకి 6 ఉన్నాయి జిల్లా లోపల. ఆ 6 కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి వచ్చిందా ఫైనల్ కంక్లూజన్? యాక్చువల్గా నిన్న ఈ ఎక్సర్సైజ్ అంతా చేసినాం, ఇంకా అవుతుంది. ఈరోజు సాయంత్రానికి మీకు మెసేజ్ పెట్టేస్తాం, క్రిటికల్ అండ్ సెన్సిటివ్ 2 పెడతాము. పెట్టి ఈ రెండిట్లల్లో ఎన్నిట్లల్లో వెబ్కాస్టింగు, ఎన్నిట్లలో మనము మైక్రో అబ్జర్వర్ అనేది కూడా ఇవాళ సిపి గారు నేను ఫైనల్ చేసిన తర్వాత సిపి గారు సైన్ తీసుకున్నాక పంపిద్దాం. మీకు అందరికి కూడా బై 6-7 వరకు పంపించేస్తాం. యాక్చువల్గా గైడ్లైన్స్ రాలే, కానీ ఎలక్షన్ కమిషన్ నుండి బై ఫోర్స్ యునానిమస్ చేయకుండా ఉండేటందుకు గైడ్లైన్స్ వచ్చింది. సో ఎక్కడ కూడా కోయర్సివ్ యాక్షన్ ద్వారా ఒకటే నామినేషన్ ఉండేటట్టు చేయకుండా చూసుకోమన్నారు. అబ్జర్వర్స్ కూడా మానిటర్ చేస్తుండ్రు. దానికి సంబంధించి నిన్న వీసీ లోపల గైడ్లైన్స్ మనకి ఇస్తామని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా ఏముండే అవకాశం ఉందంటే, అఫీషియల్గా ఇంకా మనకి రైటింగ్లో రావాల్సి ఉంది. ఏముంది అని అంటే, యునానిమసీ కలెక్టర్ అప్రూవల్తోనే డిక్లేర్ చేయాలి. అంటే ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చినాయి అన్నీ కలెక్టర్ అప్రూవల్తో డిక్లేర్ చేయాలని వచ్చే అవకాశం ఉంది. నేను మీకు అది కూడా అన్అఫీషియల్గా అని చెప్తున్నాను. నిన్న చెప్పారు, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి మీకు పంపిస్తాము. సో దట్ వస్తే మంచిదే, ఇష్యూ ఏం లేదు. కానీ కోయర్సివ్ యాక్షన్ ద్వారా రాకూడదు. అంటే నామినేషన్ విత్డ్రా ఫోర్స్ఫుల్గా వేయించి ఒకటే అప్లికేషన్ ఒకటే నామినేషన్ ఉండేటట్టు చేయకూడదు అనే ఉద్దేశంతో గైడ్లైన్స్ వస్తాయని చెప్తున్నారు. అలాంటి సంఘటనలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కమిషన్ నుండి మనకు నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిన్న మేడం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం ఆ కలెక్టర్స్ ఎస్పీస్తో రివ్యూ చేసినప్పుడు ఇదే విషయం చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎలక్షన్లో కనిపించినాయి, ఈసారి కనిపించద్దు అని అంటే ఒకళ్ళే వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఫోర్స్ఫుల్గా చేయకూడదు. దానికోసము గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి మాకు పంపిస్తున్నామని అన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ గైడ్లైన్స్ కూడా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీకు అన్అఫీషియల్గా నేను చెప్తున్నా. ఏదైనా వస్తే కలెక్టర్ అప్రూవల్తోనే, అదర్వైజ్ కమిషన్ కూడా పంపే అవకాశం ఉంటుంది. రాలేదు మనకి. ఇప్పుడు July 1 అప్డేటెడ్ అప్ టు July 10 వరకు ఉన్న ఓటర్ లిస్టును మాత్రమే బేసిస్గా తీసుకొని ఈ ఓటర్ లిస్టు తయారు చేస్తాం. అది మాత్రమే మనము కన్సిడర్ చేస్తున్నాం. July 10 వరకు అసెంబ్లీ రోడ్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఇక్కడికి తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.